వాక్య భాగాన్ని మనము చూసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. పేజ్ నెంబర్ 3. ఆదికాండము 4వ అధ్యాయము. జెనసిస్ చాప్టర్ 4 7వ వచనము చదువుకుందాం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చాలు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అని దేవుడు ఎవరిని ప్రశ్నిస్తా ఉన్నాడు? ఇక్కడ ఎవరిని? కయ్యనుని ప్రశ్నిస్తా ఉన్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అనేటువంటి ప్రశ్న. సత్క్రియ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన మనము చూస్తే గనక కయ్యను హేబేలు దేవునికి అర్పణలు తీసుకొస్తారు. అర్పణలు తీసుకొచ్చిన తర్వాత దేవుడు హేబేలు అర్పణను అంగీకరిస్తాడు, కయ్యను అర్పణను అంగీకరించాడు. అప్పుడు కయ్యనుకి కోపం వస్తుంది, ముఖము చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. కయ్యేను హేబేలు తీసుకుని వచ్చినట్టుగా అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయ్యేను క్రియ ఏదైతే ఉందో దేవుడు ఆశించిన రీతిలో అది సత్క్రియగా గుర్తింపు పొందలేదు. కయ్యేను క్రియ సత్క్రియగా గుర్తింపు పొందకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? కయ్యను చేసినటువంటి క్రియ ఏదైతే ఉందో అది సత్క్రియగా దేవుడు ఎందుకు గుర్తించట్లేదు? ఏమై ఉండొచ్చు కారణం? అసూయ, రైట్? స్వార్థం. అక్క చెప్పండి, సబితక్క చెప్పండి. నిర్లక్ష్యంతో చేశాడు. దేవుడు అంటే భయం లేకపోవడం. ఇంకా హృదయపూర్వకంగా చేయలేదు. రైట్, చాలా సంతోషం. మీరు ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే అక్కడ దేవుడు ఈ కారణాన్ని బట్టి అనేటువంటి మాట డైరెక్ట్గా రాయలేదు. కానీ దేవుడు ఒక మాట మాత్రం అన్నారు. ఏంటంటే నువ్వు సత్క్రియ మాత్రం చేయలేదు. ఆయన బలి అయితే అర్పించాడు, కానీ అర్పణ అయితే తీసుకొచ్చాడు. కానీ ఆ అర్పణ సత్క్రియగా గుర్తింపు పొందలేదు. ఈరోజు మనము చేసేటువంటి క్రియలు దేవుని దృష్టిలో సత్క్రియగా గుర్తింపు పొందుతున్నాయా లేవా అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. నేను క్రియ చేస్తున్నాను కదా అని అనుకుంటే సరిపోదు. నీ క్రియ సత్క్రియనా కాదా అని ఆలోచన చేయాలి. వాస్తవానికి చూస్తే ఇక్కడ కయ్యను చేసినటువంటి క్రియను గురించి దేవుడు చెడ్డ క్రియ అని అనలేదు. అన్నాడా? దుష్క్రియ అని అన్నాడా? అనలేదు. ఆయన చేసినటువంటి క్రియ హాని కలిగించే క్రియనా? కాదు. పాపం కూడా కాదది. ఆయన క్రియ చేశాడు, ఆ క్రియ సత్క్రియగా గుర్తింపు పొందలేదు. కయ్యను ఏ కారణం బట్టి చేసి ఉంటాడో అని కొన్ని విషయాలు మీరు పంచుకున్న విషయాలు నేను పంచుకుంటా. కానీ కయ్యను దృష్టిలో మనసులో ఉండొచ్చు ఏంటదనంటే, నేనైతే చెడ్డ పని చేయలే, నేనైతే ఎవరికి హాని చేయలే, నేనైతే ఎవరికి నష్టం చేయలే అని కయ్యను అనుకుని ఉండవచ్చు. ఈరోజు మనము కూడా చాలా పనులు చేస్తుంటాం. నేనైతే ఎవరికి నష్టం చేయట్లే, నేను చేసిన దాన్ని బట్టి ఎవరికి బాధ కలగట్లేదు, ఇది నా మనసుకు నచ్చింది చేస్తున్నా, నాకు తోచింది చేస్తున్నా, నాకు అనిపించినంత చేస్తున్నా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఈ మాటలు నీకోసమే.
కయ్యను గురించి దేవుడు చెడ్డ క్రియ ఎందుకు చేసావు, దుష్క్రియ ఎందుకు చేసావు అని మాట్లాడట్లేదు, కానీ నువ్వు సత్క్రియ చేయలేదని మాట్లాడుతున్నాడు. అయితే కయ్యను చేసినటువంటి క్రియ సత్క్రియగా గుర్తింపు పొందకపోవడానికి గల కారణాలు కొన్ని మీరు చెప్పారు. నేను కూడా అలాగనే ఆలోచన చేస్తూ ఉన్నా. బహుశా నిర్లక్ష్యంగా చేస్తుండొచ్చేమో. ఏదైతే ముందు తీసుకెళ్ళి ఇచ్చేస్తే అయిపోయింది. బై ది వే, ఈరోజు నా వాక్యము ఇవ్వడం గురించి ఎంత మాత్రం కూడా కాదు, సత్క్రియ గురించి నేను మాట్లాడుతున్నా. కానీ సందర్భం ఇక్కడ ఇవ్వడం గురించి ఉంది కాబట్టి దాన్ని మాట్లాడుతున్నా తప్పించి కానుకల గురించి నా ప్రసంగం కానే కాదు. కయ్యను బహుశా నిర్లక్ష్యంగా ఇచ్చేసాడేమో, లేకపోతే ఒక గర్వంతో ఇచ్చి ఉంటాడేమో. నేను తీసుకెళ్ళి దేవుడికి ఇస్తున్నా అన్న గర్వంతో ఇచ్చాడేమో. ఇప్పటివరకు దేవుడికి ఎవరు ఏం అర్పించి ఉండరు, ఫస్ట్ నేనే ఇస్తా ఉన్నా కదా. కయ్యను అర్పించాడు ఫస్ట్ అర్పణ, ఫస్ట్ నేనే తీసుకెళ్ళి ఇస్తా ఉన్నా. గర్వం ఏమైనా ఉందేమో, ఆయన చేసినటువంటి క్రియలో గర్వం ఎక్కడన్నా కనిపించిందేమో, లేదా ఆయన ఇచ్చినటువంటి దానిలో నిర్లక్ష్యంగా ఏదైతే ఏముందిలే అని అట్లా కొన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇచ్చాడేమో, లేకపోతే కృతజ్ఞత మనసుతోటి ఇవ్వలేదేమో. దేవుడికి ఇచ్చేటప్పుడు ఆయన చేస్తున్నటువంటి క్రియ కృతజ్ఞతగా చేయలేదేమో. అరే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి ఇస్తున్నా అని ఒక కృతజ్ఞత భావంతో చేయలేదేమో. లేకపోతే చెయ్యాల్సినంత చేయలేదేమో. చేశాడు కానీ చెయ్యాల్సినంత చేయలేదేమో. ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే, హేబెల్ అర్పణ గురించి ఏంటంటే శ్రేష్టమైనటువంటిది తొలిచూలు పుట్టినటువంటి వాటిని తీసుకొచ్చి ఇచ్చాడని రాయబడింది అక్కడ. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, అంటే ఆయన తెచ్చిన వాటి గురించి చక్కటి క్వాలిటీని చెప్తా ఉన్నాడు. హేబెల్ తీసుకొచ్చినటువంటి అర్పణలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, తొలిచూలు పుట్టినటువంటి దానిని తీసుకొచ్చాడు. లేకపోతే ఇంకొక విషయం కూడా అయి ఉండొచ్చు. ఈ విషయం మీరు ఆలోచన చేశారో లేదో. కయ్యను అర్పణను అర్పించేటప్పుడు బహుశా తన తమ్ముడైన హేబెలుతో సమాధానము లేదేమో. ఎందుకంటే దేవుడు వాక్యం ఏమన్నా తెలుసా, మత్తయి సువార్తలో, నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఒకవేళ నీ సహోదరుడితో నీకు సమాధానం లేకపోతే దాన్ని విడిచిపెట్టి వెళ్ళి మొట్టమొదటిగా నీ సహోదరునితో సమాధానపడి రా. ఎందుకనంటే నీ సహోదరునితో సమాధానం లేకుండా వచ్చి నువ్వు అర్పణ అర్పిస్తే దాన్ని నేను స్వీకరించను. బహుశా అదై ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడి నామాన్ని మహిమపరచేటువంటి క్రియ మాత్రము కయ్యను చేయలేదు. ప్రియ సంగమా, ఈరోజు ఒక సత్క్రియ చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే కయ్యను సత్క్రియ చేయకపోవటము ద్వారా తన జీవితంలో జరిగిన నష్టము చాలా గొప్పది. దాని గురించి ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. నువ్వు చేస్తున్నటువంటి క్రియ సత్క్రియనా కాదా అనేటువంటిది మనము పరీక్షించుకోవాలి. దేవుడు వాక్యం చెప్తుంది సత్క్రియ చేయటము ఎంత ప్రాముఖ్యమో. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, టైటస్ చాప్టర్ 3 వర్స్ 8. టైటస్ చాప్టర్ 3 వర్స్ 8. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం మనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను.
ఆ మాట చదువుదాం ఒక్క నిమిషం. ఈ మాట స్పష్టంగా ఉందమ్మా. ఈ మాట చదువుతూ ఉంటుంటే మీరు తీసుకోగలిగిన విషయాలు ఉన్నాయి అక్కడున్న మాట ఏంటిది? మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలా? ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు ఇక్కడ? ఉంచుతున్నారా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ క్రియలు ఎలాగుండాలి? సత్క్రియలుగా ఉండాలి. ఏదో ఒకటి చేసాలే అన్నట్టుగా ఉండకూడదు. దేవుని యందు విశ్వాసమును ఉంచుతున్నట్లయితే గనక ఆ పరలోకము దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడన్న విశ్వాసం నీకుంటే గనక నీ క్రియలు సత్క్రియలుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట ఏమంటున్నాడు అక్కడ ఆయన? శ్రద్ధగా చేయాలంట సత్క్రియ. ఏదో చేసామన్నట్టు కాదు, శ్రద్ధగా చేటి అందు మనస్సు ఉంచాలి. ఇక్కడ వాస్తవానికి సేవకుడికి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళు సత్క్రియ చెయ్యాలని నువ్వేం చేయాలంట? దృఢముగా చదవాల మాట. దృఢముగా చెప్పుచుండవాలని. అంటే దృఢముగా అంటే ఏంటి చెప్పాలా? గట్టిగా అంటే నేను ఎట్లా చెప్పాలి మీకు ఇప్పుడు? గట్టిగా చెప్పాలి అంటే బద్దలయ్యేలాగా, నాటుకుపోయేలాగా బలముగా చెప్పాలా. ఒక్కసారి చెప్పి ఊరుకోమని అనలేదు, చెప్పుచుండవలెను అంటే చెప్తూ ఉండాలా. సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పాలి ఏంటిదంటే సత్క్రియలు చేయండి, సత్క్రియలు చేయండి, సత్క్రియలు చేయండి. అయితే ఈ సత్క్రియ అంటే ఏంటిది? సత్క్రియను గురించి ఈ తీతుకే కింద రాస్తా ఉన్నాడు. సత్క్రియ చాలా విషయాలు, అన్నిటిలో సత్క్రియ వేరే వేరే సందర్భాన్ని బట్టి మారుతుండొచ్చు. అయితే ఒకటి మాత్రము అక్కడ ఆయన చెప్తున్నాడు. ఏంటో చూడండి. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి. అర్థమైందా? మనుషులకు ప్రయోజనకరమైనవై ఉండాల. నీ క్రియ సత్క్రియ అని ఎప్పుడు పిలువబడుతుందో తెలుసా? అది మనుషులకు మేలు చేసేటువంటిదిగా, మనుషులకు ప్రయోజనకరముగా ఉండాలా. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మనుషులకు మేలు కలిగించే విధంగా, మనుషులను బలపరిచే విధంగా, మనుషులను ధైర్యపరిచే విధంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అవి దేవుడి నామానికి మహిమను తీసుకొస్తే హల్లెలూయా. దేవుడు వాటిని సత్క్రియగా చూస్తాడు. ఎందుకనంటే దేవుడు వాక్యమే చెప్తుంది, మొట్టమొదటిగా ఆయనను ప్రేమించాలి, రెండోదిగా ఎవరిని ప్రేమించాలా? నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే ఆయన ఆజ్ఞ. కయ్యోను బహుశా తన తమ్ముడితోటి ఆ సమాధానము లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పోటీ తత్వంతో కానుక తీసుకొచ్చి ఉంటాడు, ఏదో ఒక గర్వంతో తీసుకొచ్చి ఉంటాడు, నిర్లక్ష్యంతో తీసుకుని వచ్చి ఉంటాడు. అంతేగాని నేను దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు, ఈ అర్పణను అర్పిస్తున్నప్పుడు తగ్గింపు జీవితం కలిగి నా దేవుని మహిమపరచాలా, నా చుట్టూనటువంటి సహోదరులతో కూడా నేను సమాధానముగా ఉండాలా అన్న ఆలోచన బహుశా కయ్యనుకు లేదేమో. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, మన క్రియ సత్క్రియ ఎప్పుడు గుర్తింపు పొందుతుంది అని అంటే మొట్టమొదటిగా నువ్వు మనుషులందరితోటి సమాధానముగా ఉండాలి, మనుషులకు ప్రయోజనకరమైనటువంటిదిగా నీ క్రియలు ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కయ్యను ఆ సత్క్రియ చేయటం విషయంలో విఫలమయ్యాడు. మొన్న నాకు గుర్తులేదు, బుధవారమో ఏ రోజు అనుకుంటా, ఇది ఒక సాక్ష్యంగా కూడా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. నేను బయలుదేరి వెళ్తా ఉంటుంటే బైక్ మీద వెళ్తా ఉన్నా. బైక్ మీద వెళ్తా ఉంటుంటే ఈ చక్రపురం దాటి నాగార్జునగర్ కాలనీ వెళ్తా ఉంటుంటే నా పక్కన నా ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నాము. వెళ్తా ఉంటుంటే నన్ను ఓవర్టేక్ చేద్దామని ఒక ప్యాషన్ బండి నడుపుతున్న ఆయన, నాకన్నా పెద్దోడే, పెళ్ళయి పిల్లలు ఉండుండొచ్చు,
స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టున్నాడు, ఆఫీస్ లేట్ అవుతుందని. నా పక్క నుంచి ఆ సందులో డివైడర్కి నాకు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్లో వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. బహుశా ఆయన క్యాలిక్యులేట్ సరిగ్గా చేసుకోలేదు అనుకుంటే ఆయన హ్యాండిల్ వచ్చి ఏమైందంటే నా హ్యాండిల్కి ఇరుక్కుపోయింది. అది వెళ్తా ఉంటుంటే పాపం ఆయన ప్యాషన్ ప్రో, ఆ బండిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నాది. ఆయన గట్టిగా కేకలేస్తున్నాడు, భయపడతా ఉన్నాడు. నాదేమో అట్లనే దిట్టంగా వెళ్తుంది, అదేమో ఊగిపోతా ఉంది. మొత్తానికి నేను స్లో చేశాను. అది ఎట్లా తీద్దామన్నా కూడా అది ఎట్లా లాక్ అయిందో తెలియదు, కానీ లాక్ అయిపోయింది. ఆ బండి ఊగిపోయింది. నేను కొద్దిగా స్లో చేసిన తర్వాత రిలీజ్ అయింది. ఆయన పాపం పడిపోయాడు. నేను ముందర తీసుకెళ్ళి ఆపిన తర్వాత వాస్తవానికి నేను వెళ్ళిపోవచ్చు, నా తప్పేం లేదు. ఆయన వచ్చాడు, గుద్దుకున్నాడు, పడ్డాడు. ఇంకా నేను పడలేదు, నేను ఆయన ఏమనొచ్చు కానీ ఏమనలేదు, ఎందుకంటే పడ్డాడు కదా అని. నేను నా ఫ్రెండ్ ఇద్దరం బండి ఆపాం, వెళ్ళాము, బండి తీసుకొచ్చాం, పక్కన కూర్చోబెట్టి వాటర్ తీసి ఇచ్చాము, కాళ్ళు ఎక్సర్సైజ్ చేయించాం, స్ట్రెస్ చేయించాం. షూ చిరిగిపోయింది, ఇక్కడ కొట్టుకుంది. నేను అందం అనుకున్నా, ఎందుకు అంత స్పీడు ఏందని అందం అనుకున్నా, కానీ అనలేదు. సర్లే పోనీలా అని చెప్పి సైలెంట్గా ఉన్నా. నడవన్న ఫస్ట్ ఎయిడ్ చెప్పిద్ది కానీ షూ కొనిద్ది కానీ అని అంటున్నాడు. నేనేమో నాకు అదే అనిపించింది. యాక్సిడెంట్లు అయినప్పుడు చాలామంది ఎందుకు గుద్దు వెళ్ళిపోతారు నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వెళ్ళిపోవచ్చు, కానీ పోనీలే అని చెప్పి నేను లేపి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత చేస్తే నువ్వు ఇది అంటున్నావు అని చెప్పేసి అనుకున్నా. ఇక తర్వాత నాకు ఎక్కువ ఆర్గ్యూ చేయడం కూడా ఇష్టం లేదు. నాకు పెళ్ళైనటువంటి పిల్లలు ఉన్నారు కదా, నాకు ఎందుకో కొద్ది బాధ అనిపించింది. ఆయన షూ చిరిగిపోగానే డబ్బులు తీసేసి డబ్బులు ఇస్తా అంటుంటే ఇవేం సరిపోతాయి అన్నా అని అంటున్నాడు. తీసి వాలెట్లో పెట్టా, బ్యాగ్ వేసుకున్నా, వెళ్ళిపోయినా. నీకు ఇవ్వడానికి నాకు తప్పేం లేదు, నీకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తీసిస్తున్నా. ఆ ఆలోచన ఉంటే తీసుకో. నేను తప్పు చేసా కాబట్టి ఇస్తున్నా అంటే రూపాయి కూడా ఇయ్యా నీకు అని చెప్పేసి వెళ్ళిపోయి బండి ఎక్కా. అన్న ఇయ్యన్న ఏదైనా ఒకటి ఇయ్యన్నా అని నాకు అనిపించింది. తర్వాత నేను అనుకున్నా ఇవ్వకుండా ఉండేనా, అనవసరంగా నా తప్పు అన్నట్టు అయిపోయింది అక్కడ అని అనుకున్నా. కానీ తర్వాత నేను అనుకున్నా నేను తప్ప ఆలోచన చేయలేదు. ఆయనను చూడంగానే నాకు సహాయం చేయాలని అనిపించింది. నేను సత్క్రియ చేశా. ఒకవేళ నేను సత్క్రియ చేయకపోయి ఉంటే కనుక నాలో ఆ బాధ అది ఉండిపోతుంది. అరే ఒక వ్యక్తి అవసరతలో ఉన్నాడు, నువ్వు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండి కూడా నువ్వు ఇవ్వలేదు అన్న బాధ నన్ను ఇంకా పట్టేసేస్తుంది. పోతే పోని కొన్ని వందలు, కానీ ఒక సత్క్రియ చేసిన సంతృప్తి నేను వెళ్ళిపోతా. ప్రియ సంగమా, సత్క్రియ చేయటం అనేటువంటిది విశ్వసించేటువంటి వారి యొక్క లక్షణమై ఉండాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు సత్క్రియ చేయాలని దేవుడు వాక్యము కోరుకుంటా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఇది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ సత్క్రియ అనేటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. మాథ్యూ చాప్టర్ 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. నువ్వు మనుషుల విషయంలో సత్క్రియ చేస్తే అది ఎవరికి మహిమను తీసుకొస్తుందంట? దేవునికి మహిమ తీసుకొస్తుంది. అర్థమవుతున్నాయా మీకు విషయాలు? నువ్వు మనుషుల ఎడల సత్క్రియ చేస్తే అది దేవుడి నామానికి మహిమ తీసుకొస్తుందంట. ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అక్కడ నేను ఎవరి మీద బండిని ఆయన వచ్చి నన్ను గుద్దాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన మనసులో ఎక్కడ అనుకుండొచ్చు, మంచోడ్రా అని అనుకుని ఉండొచ్చేమో. పైకి ఏదో చేద్దామని అనుకున్నాడు. రోజు
నువ్వు మాట్లాడే పద్ధతి, అది ఎక్కడన్నా కానీ, అది రోడ్డు మీద కానీ, నీ కంపెనీలో కానీ నువ్వు చేసే క్రియ సత్క్రియగా ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగము నిర్లక్ష్యంగా చేయకు. నువ్వు చేసే ఉద్యోగము శ్రద్ధగా చేయి. నువ్వు చేసే పని 8 గంటల, 9 గంటల, 10 గంటల శ్రద్ధగా చేయి. ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదు కాదు, నువ్వు చేసేటువంటి క్రియ ఏదైనా కూడా శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఇంట్లో వంట వండుతున్నావా, శ్రద్ధగా చెయ్యి, మంచిగా చెయ్యి. నువ్వు చేసే వంటను ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు చేసేటువంటి క్రియ సత్క్రియగా ఉండాలి. ఇది చేసుడే ఎక్కువ, ఇది పెట్టుడే ఎక్కువ కాదు. నువ్వు ఒకటి ఊడుస్తావా, ఒకటి కడుగుతావా, చేస్తావా, సత్క్రియ. ఎంతమందికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాష్ బేసిన్లో చేయి కడుక్కుంటాం కదా, చేయి కడుక్కున్నప్పుడు అన్నం మెతుకులు పడిపోతాయి కదా. ఎంతమందికి అలవాటు ఉంది, ఆ నీళ్ళతో అన్నం మెతుకులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి నీట్గా అయ్యేలాగా చేసే అలవాటు ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. నీ ముందలది కానీ నీది కానీ చాలాసార్లు ఎందుకు వాష్రూమ్స్, పబ్లిక్ వాష్రూమ్స్ అంత కంపు కొడతాయి అని అంటే, ఎవరికారు వాడేస్తారు, వచ్చేస్తారు. ఆ చిన్న చిన్న విషయాలు కూడా సత్క్రియ అయి ఉండాలి. నువ్వు చేసే పని మంచి పని అయి ఉండాలి. నువ్వు చర్చిలో చేస్తున్న పని కానీ ఏదన్నా కానీ ఒక సత్క్రియగా ఉండాలి. నువ్వు షాపింగ్కి వెళ్తున్నప్పుడు నేను చెప్తాను, షాపింగ్లో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఒక వాచ్మెన్తో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. ప్రియ సంగమా, ఈరోజు అది ఏదైనా కానీ ఎక్కడైనా కానీ నీ మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తూ ఉన్నప్పుడు మనస్సులు చూడాలా, మనస్సులు చూసి దేవుణ్ణి మహిమపరచాలా. మొన్న నేను ఎక్కడికి, ఈ సత్యనారాయణ కాలనీ స్మాల్ గ్రూప్కి వెళ్ళేసి వస్తూ ఉంటుంటే అక్కడ బాదం మిల్క్ తాగుదామని అక్కడ ఆగాం. ఎగ్ బోండా తింటూ ఉంటాం, అక్కడ ఎగ్ బోండా బాగుంటుంది. మాట్లాడుతూ ఉంటుంటే ఆవిడతో మాట్లాడుతూ ఉన్నా. పెద్ద ఆవిడ ముసలోళ్ళు చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా గొప్ప కోసం ఏం కాదు, మీరు నాకు ఇవ్వాలని చేయాలని కాదు, కానీ మనం ఇచ్చేటువంటి వరకు చేసేటువంటి వరకు ఉండాలి. ఎప్పుడు నేను అక్కడ తిన్నా అయిన బిల్లు కన్నా కూడా కొద్దిగా ఎక్కువ రూపాయలు ఫోన్పే కొడతా. పోతే 10 రూపాయలు 20 రూపాయలు మనకి ఏముంది, పాపం వాళ్ళు 10 రూపాయల కోసం ముసలోళ్ళు ఇద్దరు అక్కడ పెట్టుకుని ఉంటా ఉన్నారు. గుర్తుపడుతుందమ్మా, గుర్తుపట్టింది. అయ్యా చాలా రోజులైంది రాలేదని అన్నది. నేను అదే అన్న, నువ్వు నన్ను చూడకుండా అటు తిరిగి ఏదో మాట్లాడుతున్నావు అని నేను అన్న తర్వాత కూర్చొని చెప్తుంది, ఇద్దరు కూతుర్లు అయ్యా పెళ్లి చేయడానికి చూస్తున్నాం, ఎక్కడ ఉంటారు మీరు ఏంటి అవన్నీ మాట్లాడుతా ఉంది. నేను అప్పటి వరకు చైర్ కొద్ది దూరం వేసుకున్నా, మాట్లాడే అవకాశం వచ్చేసరికి వెళ్ళి చైర్ దగ్గర వేసుకున్నా, కూర్చున్న మాట్లాడా. మా అమ్మాయికి సంబంధం వచ్చిందయ్యా, వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళంట. ప్రార్థనలు ఎంత మంచి పేరు కదా మనకి, ప్రార్థనోళ్ళు కదా, ప్రార్థనలే అంటాయా వాళ్ళు కూడా అని అన్నది. మేము కూడా అన్నాము, మారిపోతాంలే ఏదైతే ఏముంది అని అనుకుంటామని అంటే, ఇక చైర్ దగ్గర వేసుకుని కూర్చొని చెప్పా, మారిపోవడం అంటే నీ బొట్టు తీయడము, నీ బట్టలు మార్చడం కాదమ్మా అని చెప్పి కూర్చుని, ఎందుకు ప్రార్థనలు అన్న పేరు వచ్చింది, మేము ఎందుకు ప్రార్థన చేస్తాము, ఎందుకనంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మా మొర ఆలకిస్తాడని మేము నమ్ముతున్నాము కాబట్టి మేము ఆయనకు ప్రార్థన చేస్తాం. ఆయన మా కోసం చనిపోయాడు అని నమ్ముతున్నాం, అందరి కోసం చనిపోయాడు అని నమ్ముతున్నాం కాబట్టి ఆయన అందు విశ్వసిస్తా ఉన్నాం. నేను తప్పకుండా ప్రార్థన చేస్తా, నీ 2 బిడ్డల కోసం ప్రార్థన చేస్తా, నీ కొడుకు కోసం ప్రార్థన చేస్తా, అన్నీ అడిగా. కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, అన్నీ అడిగి చెప్పా, ప్రార్థన చేస్తా, తప్పకుండా నేను వస్తా మళ్ళీ నీ దగ్గరికి అని చెప్పేసి సువార్త ప్రకటించి ధైర్యపరచా. సత్క్రియ అంటారా దీన్ని? ఎందుకమ్మా 15 రూపాయలు 13 రూపాయలు తీసుకో, ఇంకేడ సువార్త చెప్తావు నువ్వు 2 రూపాయలు కకృతి పడితే?
వెళ్ళిన దగ్గర అలా గొడవ పెట్టుకుంటే, వెళ్ళిన దగ్గర చిరాగ్గా ఉంటే నువ్వెక్కడా? ఒక సత్క్రియ చేసే అవకాశము నీకొస్తే చెయ్యి. దాని ద్వారా అంట వారు దేవుని మహిమపరచగలుగుతారు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. దేవుని అందు విశ్వాసం ఉంచేటువంటి వారు సత్క్రియ చేసేటువంటి వారిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకొక బలమైనటువంటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 2 verse 12. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. ఒక్క నిమిషం ఆగిపోండి. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, నీకు ఏ హాని చేయనటువంటి వాడికి, నేను ఏమన్నవాడికి సత్క్రియ చేయంటే అది చేయడమే మనకు కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను ఎవడైతే దూషిస్తాడో వాడి విషయంలో ఏం చేయాలంట? అర్థమవుతుందా? నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్నెవరైతే బాధ పెడతారో, ఆయన అంటున్నాడు, ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలోనే. దేవుడు వాక్యం చాలా క్లియర్గా ఉంది. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా దూషించారా? గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోవడం ఏంది పాస్టర్? అది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. మర్చిపోతేగా అసలు గుర్తు చేసుకోవడానికి. మిమ్మల్ని ఎవరన్నా దూషించారా, అదే విషయంలో వారికి ఏం చేయాలంట? ఏం చేయాలా? సత్క్రియ. ఏం చేయాలా మనము? ఈ సత్క్రియ ఏం చేస్తుందంట? దేవుడి నామానికి మహిమ తీసుకొస్తుంది. దుర్మార్గులని నేను ఎవరైతే దూషించారో వారి విషయంలో మనం సత్క్రియ చేసేటువంటి వారిగా ఉండాలి. ఇదంతా ఇంట్రొడక్షనే, అసలైన మెసేజ్ ముందలుంది. హల్లెలూయా. సత్క్రియ చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయి అమ్మా, చాలా నష్టాలు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు నేను నష్టం చేయట్లేదని అనుకోదు. నష్టం గురించి పక్కన పెట్టు. నువ్వు చేసే పని మంచిగా చెయ్యకపోతే, అది చాలా నష్టాలలోనికి మనం నడిపిస్తుంది. ఇప్పుడు ఆ మొదటిగా మనం చూసుకున్నటువంటి మాటలోనికి మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆయన సత్క్రియ చేయలేదు కదా, అది ఏం చేసిందో తెలుసా? 5వ వచనము. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. సత్క్రియ చేయకపోతే అది నీలో ఏం తీసుకొస్తుంది? కోపాన్ని తీసుకొస్తుంది. ఇంకేం చేస్తుంది? ముఖాన్ని చిన్నబుచ్చేస్తుంది. అంటే ముఖంలో కళ ఉండదు. కొంతమంది ముఖంలో వాడు సత్క్రియ చేయడు గనక వాడు ముఖంలో కళ ఉండదు. వాడు ముఖం తలెత్తుకుని చూపించలేడు, అందంగా ఉండదు. బంగారం వేసుకుంటారు, ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన కారులోంచి తిరుగుతారు, పెద్ద ఇంట్లో ఉంటారు, కానీ ముఖంలో కళ ఉంటుందా? చూసారు మీరు అట్లాంటి వాళ్ళని ఎప్పుడన్నా చూసారా? ఎంత వేసుకునే లాభం, ముఖంలో ఏం కళ ఉండదు. సత్క్రియ చేయకపోతే వారి ముఖము చిన్నగా అయిపోతుంది. కోపంతో ఉంటారు. మంచి కోపం వస్తుంది, కొంతమందికి ఊవా అంటే కోపము వస్తుంది. కాబట్టి సత్క్రియ చేయకపోతే దానికి దారి తీస్తుంది. అయితే ఇక్కడ కయ్యను విషయంలో దేవుడు ఏం చేశాడో అది మన జీవితంలో కూడా చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కయ్యోనికి ఆలోచన ఇస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. అదే మనం చదువుకున్నటువంటి
7వ వచనం ఏమంటా ఉన్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి యుండును. ప్రియ సంఘం మీద ఆలోచన చేయాలా. పాపము ఎప్పుడు వస్తుందంట? సత్క్రియ చేయకపోతే పాపం వస్తుంది. అర్థమైందా? ఎవరు పాపంలో పడిపోతారు? నువ్వు చేసేటువంటి పనులు చాలా పనులు. నేను పాపం చేస్తున్నానా? నేను పాపం చేస్తున్నానా? నన్ను అంతగానం అడుగుతున్నావు, నన్ను అంతా అంటున్నావు. నేనేం పాపం చేయట్లేదు. నువ్వు పాపం చేయట్లేదు, కానీ నువ్వు సత్క్రియ చేయట్లేదు. నువ్వు సత్క్రియ చేయకపోతే తప్పకుండా పాపంలో పడిపోతావు. హల్లెలూయా. మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? చెల్లెలు యవనస్తులు వెళ్తే తప్పేంటన్నా? నేనేం తప్పు చేస్తలేను. చూస్తే తప్పేంటి? ఇప్పుడు సీరియల్ చూస్తే తప్పేంటి? నేను ఎవరికి హాని చేసా చెప్పు? ఎవరికి నష్టం చేశాను? నేను చేస్తే తప్పేంటి? అది పాపం కాదు, సీరియల్ పాపం గానే కాదు, కానీ అది సత్క్రియ కాదు. నువ్వు సత్క్రియ చేయని ఎడలా పాపంలో పడిపోతావు. ఈరోజు చాలా మందిని సాతానుగాడు చేసేటువంటిది ఏం తెలుసా? నువ్వు చేసే చెడ్డ పని కాదు, నువ్వు చేసేది ఎవరికి నష్టం చేయట్లేదు, నష్టము చేయట్లేదు, మేలు చేయట్లేదు. మరి ఎందుకు అది చేసుడు? నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం ఎక్కడుంటుందంట? పొంచి ఉంటుందంట. అంటే పొంచి ఉండడం అంటే రెడీగా ఉంటుంది. పాపం ఎవరిని ఆక్రమించుకుంటుంది అని అంటే, ఎవరైతే సత్క్రియ చేయటం విషయంలో విఫలమవుతారో. పాపమేం కాదు, ఈ చిన్న అబద్ధం పాపమేం కాదు, ఈ చిన్న అలవాటు పాపమేం కాదు, ఈ చిన్న మోసం తప్పేమి కాదు. అది నీ కంపెనీలో కానీ, ఇంట్లో కానీ, చర్చ్లో కానీ, ఎక్కడన్నా కానీ. ఈరోజు నువ్వు ఇంకా పాపం చేయట్లేదేమో, కానీ సత్క్రియ చేయకుండా నువ్వు చేసే క్రియ సత్క్రియగా ఉందా లేదా అని నువ్వు చూసుకోవట్లేదు. కయ్యను దేవుడు మందిరంలోకి వెళ్ళాడమ్మా. దేవుడు మందిరంలోకి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఒట్టి చేతులతో వెళ్ళలేదు, కానుక తీసుకెళ్ళాడు. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే కయ్యనికి ఇన్నిసార్లు మైక్ తీసుకుని ఇంత మోటివేషన్లో దేవుడికి ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, ఎవరు లేరు. అప్పుడు సొంత మనసుతోటి తీసుకెళ్ళాడు కానుక. ఇంకా చెప్పాలనంటే సగం సత్క్రియ చేసాడేమో, సగం చేసినా తప్పే. సంపూర్ణంగా చేయాలా. ఈరోజు మనం చేస్తున్న చాలా పనులు ఆలోచన చేసుకో. నువ్వు చేస్తున్న చాలా పనులు నువ్వు చెడ్డవి కాదు అని అనుకుంటున్నావు, కానీ ఆ క్రియలు నిన్ను పాపంలోనికి నడిపిస్తాయి, కోపం రేకెత్తిస్తాయి, అసూయను రేకెత్తిస్తాయి. దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో కయ్యోను, నీ అర్పణ అంగీకరించకపోవడానికి గల కారణము, నీ క్రియ సత్క్రియగా లేకపోవడానికి గల కారణము ఇది అయి ఉండొచ్చు అని దేవుడు మాట్లాడాడు. కానీ పశ్చాత్తాపపడడానికి సిద్ధంగా లేడు కయ్యోను. ఈరోజు దేవుడు వాక్యం మీతో మాట్లాడుతుండగా మీ క్రియలను సత్క్రియగా మార్చుకునే ప్రయత్నము చేయండి సంగమా. నీ క్రియలు సత్క్రియగా గుర్తింపు పొందడానికి ఏమేమి తక్కువయ్యింది? చేస్తున్నావు కరెక్టే, కానీ సత్క్రియగా గుర్తింపు పొందకపోవడానికి గల కారణము ఏంటిది అని మీరు గ్రహించి ఆ సత్క్రియ చేసినట్లయితే మనం ఎలా ఉంటామంట? తల ఎత్తుకొని జీవిస్తాం. ఒకవేళ లేకపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? కయ్యను ఏం చేస్తాడో తెలుసా? 8వ వచనం, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని. సాతానుగాడు చాలాసార్లు మనలను, ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడే మాట విలువైనదై ఉండాలా. నీకు సంబంధించినటువంటిది మాట్లాడు, సహాయం చేసేటువంటి మాట మాట్లాడు. నువ్వు ఎవరి గురించి అని ఆలోచన చేస్తే వారికి మంచి చేసి మేలు చేసేటువంటి మాట మాట్లాడు. కానీ అంతేగాని ఊరికినే కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే పనులు చేయొద్దు. అది సత్క్రియ.
ఇప్పుడు తప్పేముంది? ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు మాట్లాడుకుంటే తప్పేముంది? అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, అనవసరంగా వేరేవి చేస్తూ. కయ్యోనును దేవుడు హెచ్చరించాడు. ఎందుకు కయ్యోను వినలేదు? అది దేనికి దారి తీసింది తెలుసా? హత్యకు దారి తీసింది. అక్కడితో ఆగిపోయిందా? కయ్యోను జీవితంలో తెచ్చుకున్న శాపము 12వ వచనం. నువ్వు నేలను సేదపరచినప్పుడు, నువ్వు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు, దేశదిమ్మరివై యుందువనెను. ఎంత శాపము తెలుసా? దిగులు పడుచు అంటే ప్రతిరోజు ఏడుపు, ప్రతిరోజు వేదన, నెమ్మది లేని జీవితం. ఇక తిరుగుతూ ఉంటావు. ఒక నికరం లేదు, ఒక ఇది ఉండదు. తిరుగుతూ ఉంటావు. ప్రియ సంగమా, నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ జీవితంలో ఏమి సంభవిస్తుంది? దిగులు సంభవిస్తుంది. నువ్వు సత్క్రియ చేయకపోవడం, అది కోపం వస్తుంది. ఆ కోపం నిన్ను పాపానికి దారితీస్తుంది. నువ్వు పాపము చేసిన తర్వాత దాని పరిణామము నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అదేంటది? దిగులు నీ జీవితాన్ని వెళ్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ క్రియ చిన్న క్రియ, ఏదో ఎట్లా పడితే అట్లా చేస్తా. లేదు సంగమా, ఈరోజు దేవుడు మీకు ఏమేమి పనులు అప్పచెప్పాడు. ఒక 10 పనులు చేస్తారా? ఒక్కొక్కరు 10 పనులు చేస్తుండొచ్చుగా. ఇల్లు ఉడుస్తారేమో, వంట చేస్తారేమో, లేకపోతే నీళ్ళు పడతారేమో, మోటార్ వేస్తారేమో. ఏదన్నా కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. మొన్న తెలుసా, వైజాగ్లో ఒకడెవడో సిగరెట్ తాగి నిప్పు పడేశాడంట. చూసారా మీరు న్యూస్? సీపోర్ట్లో సిగరెట్ తాగేదో నిప్పు పడేశాడంట. వాడు దాన్ని ఆర్పకుండా పడేశాడు. అక్కడ మీరు ఎప్పుడైనా వైజాగ్ సీపోర్ట్ వెళ్ళి ఉంటే అక్కడ ఉంటుంది, కొన్ని 100 బోట్లు ఉంటాయి. చేపలు తీసుకొచ్చి పెడతారు. అన్నీ తగలబడిపోయినాయంట. ఒక్కొక్క బోట్ వచ్చి 50 లక్షల పైన ఎన్నో ఉంటుందంట. ఒక్కడు చేసిన పని ఎన్ని కోట్ల నష్టాన్ని, ఎన్ని కుటుంబాలు రోడ్డుకి ఈడవబడినాయి. గవర్నమెంట్ ఇప్పుడు ఎంత ఇచ్చినా మరలా అంత ఖరీదనేది కొనుక్కోవాలని అంటే ఎన్ని జీవితాలు ఈరోజు ఏడుస్తున్న, ఎన్ని సంవత్సరాలు ఏడవాలి వాళ్ళు. ఈరోజు మనము చేసేటువంటి క్రియ సరైనది కాకపోవడం ద్వారా అది బహుశా చాలా నష్టాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. సంవత్సరాలు ఆ నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. నువ్వు చేసే క్రియ సత్క్రియన కాదా? ఏదో స్వార్థంతో, ఏదో నీకు మనసు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? నిర్లక్ష్యంగా, ఆలోచన లేకుండా, బుద్ధిహీనంగా నువ్వు చేసేటువంటి క్రియ నిన్ను, నీ కుటుంబాన్ని తరతరాలకు శాపానికి గురి చేస్తుందేమో. ఈరోజు నువ్వు చేసే క్రియ నేనెవరికి నష్టం చేయట్లే, అయితే నాకే అవుతుంది, అయితే నేనే పోతా అని అనుకుంటా ఉన్నావేమో. జాగ్రత్త. నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు 15వ వచనం చూడండి. ఆ శాపం ఆయన వరకు ఆగిపోకుండా దేవుడు ఎటువంటిది పెట్టాడు? 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యోనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునని. అర్థమైందా? ఈ శాపము కరోనా వైరస్ కన్నా ఘోరమైంది. 7 అవుతుందంట. ఒక్క సత్క్రియ చేయకపోవటం ద్వారా ఎంత 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 నష్టాన్ని చూస్తూ ఉన్నాడో. ఈరోజు మనము చేసేటువంటి క్రియలు సత్క్రియలై ఉండాలి. బైబిల్లో ఒక సహోదరి గురించి రాయబడి ఉన్నది. ఆమె సత్క్రియలు చేసినదని. ఎవరు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 36.
మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఈ తబిత అనేటువంటి సహోదరి చాలా సత్క్రియలు చేసింది. ఎన్ని సత్క్రియలు చేసిందంటే ప్రజలందరికీ తబిత అంటే అందరికీ తెలుసు. అరే తబిత అంటే మంచి పని చేస్తుంది, తబిత అంటే మేలు చేసింది, అందరికీ తెలుసు. అయితే ఆమె చనిపోయిందంట. ఏమైంది? ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు పేతురుని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. అందరికీ తెలిసిపోయింది ఆమె చనిపోయింది అనగానే అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరచగానే ఆమె లేచి కూర్చుందంట. హల్లెలూయా. ఆమె కూర్చోగానే రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి 41వ వచనం, చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు చదవాలా ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఆమె సత్క్రియలు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి కారణమయ్యింది. ఈరోజు మనం ఎందుకు సత్క్రియలు చేయాలా? సత్క్రియలు చేయకపోతే దేవునికి కోపం ఎందుకు వస్తుంది అని అంటే, నువ్వు సత్క్రియ చేసినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. నువ్వు సత్క్రియ చేయనప్పుడు అది దేవుడి నామానికి అవమానాన్ని తీసుకుని వస్తుంది. ఎందుకనంటే నువ్వు సత్క్రియ చేయకపోతే నువ్వు పాపమునకు వీడబడతావు. పాపము దేవుడికి దుఃఖాన్ని, బాధను, అవమానాన్ని తీసుకుని వస్తుంది. ఈరోజు మీరు చేసే క్రియలు సత్క్రియలుగా ఉండాలి. ఎంతమంది జీవితంలో ఈ అనుభవం ఉంది? మీ యజమానులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంట్లో వారు కానీ చాలా బాగా చేశావు అన్న మాట ఇప్పటివరకు మీ జీవితంలో ఎప్పుడన్నా విన్నారా? ఓకే, తెలుసక్క, అనితక్క, రైట్, వెరీ గుడ్. ఊడవడం కానీ, చేయడం, కడగడం కానీ, ఏదన్నా కానీ, రైట్. నిక్కి, తారక, ఎత్తనన్న మరి ఇప్పుడు వరకు అబ్బా మీరు వెరీ గుడ్. శేఖర్ బాబు అంకుల్, ఎస్ డేవిడ్ అన్న, గోపి అంకుల్, సాయిత్ నాయక్, ఆటో మంచిగా నడిపావని అన్నారా? వెరీ గుడ్. ఏదన్నా కానీ చాలామంది ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళినప్పుడు ఆటోలో చాలామంది భయం ఉంటుంది. చాలామంది సాక్షి ఆటో ఆయన చాలా చక్కగా నడిపాడు, చాలా మెల్లగా నడిపాడు. నిన్న మా ఆవిడికి చెప్పా, పప్చారు చాలా బాగా చేసావని. సత్క్రియ చేసావు బిడ్డ, దేవుడు దీవించును గాక. చేయాలా? నువ్వు చేసేటువంటిది సత్క్రియగా చుట్టూన్న మనుషులు గుర్తించాలా, దేవుడు గుర్తించాలా. హేబేలు చేసినటువంటిది దేవుడు సత్క్రియగా గుర్తు చేసుకున్నాడు. అందుకనే ఈరోజు హేబేలు అన్న పేరు పెట్టుకుంటారు కానీ కయ్యన్ అని పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఈరోజు నీ ఇంట్లో ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము ఉండాలి అని అంటే సత్క్రియ చేయాలి. ఎందుకంటే హేబేలు సత్క్రియ చేయలేదు, దిగులుతో తన జీవితాన్ని జీవించాడు. అందరం లేచి నిలబడదాం. ఒక మాట మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. ఆమేన్. నువ్వు సత్క్రియ చేస్తూ దేవుడి నామానికి మహిమను ఎప్పుడైతే నువ్వు వెతుకుతూ వెళ్తావో అప్పుడు నీకేమొస్తుందంట? దేవుడి అందు విశ్వాసం ఉంచేటువంటి వారు సత్క్రియ చేస్తారు. సత్క్రియ చేసేటువంటి వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కళ్ళు మూసుకుందాం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? ఈరోజు నువ్వు చేసేటువంటి పని అది ఏదైనా సత్క్రియ. చిన్న పన, పెద్ద పన, చక్కగా చెయ్యి.
నువ్వు బాత్రూమ్ కడిగిన, లేకపోతే నువ్వు ఇల్లు ఉడిచినా, లేకపోతే నువ్వు కంపెనీలో సిస్టమ్ వర్క్ చేసినా, ఏదైనా కూడా నువ్వు ఒక బండి నడిపినా, నువ్వు ఒక సహాయము చేసిన, నువ్వు మాట్లాడిన సత్క్రియగా అది ఉండాలి. నీ వృత్తి ఏంటో నాకు తెలీదు. నువ్వు కుండలు చేస్తావా, చెప్పులు కుడతావా, ఏదన్నా నీ ప్రొఫెషన్ ఏదన్నా కానీ నువ్వు చేసిన పని చూడగానే అనాలి, అబ్బా భలే చేసావు పని. నువ్వు చేసిన పని అది ప్రజలకు ప్రయోజనకరముగా ఉండాలంట. అప్పుడు ప్రజలు నువ్వు చేసిన సత్క్రియను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారంట. నిన్ను దూషించిన వారి పట్ల అదే విషయంలో సత్క్రియ చేయి. వారు నన్ను దూషించారు కాబట్టి నేను వారికి నష్టము చేస్తాను అనుకోవద్దు. దేవుడు వాక్యం స్పష్టంగా మాట్లాడుతాను. నిన్ను దుర్మార్గులు అని అన్నటువంటి వారికి అదే విషయంలో సత్క్రియను చేయమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వారు నేను అన్న మాటను బట్టి వారికి నష్టాన్ని చేయకు. వారు నేను అన్న మాటను బట్టి సత్క్రియ చేయడం ఆపకు. వాళ్ళు అన్నారు కదా, ఇక ఇప్పటి నుంచి నేను చేయను చూడు అని అనొద్దు. సరే నేను చేయను, నీకు వాళ్ళది నచ్చిందా, సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళదే చెయ్యి, నేను చెయ్యను ఇంకా లేదు. నువ్వు చేసినది ఎవరైనా బాగలేదు అని అంటే దాని విషయంలో మంచిగా చేయడానికి ప్రయత్నం చేయి, కానీ మొండికి పోయి చెడ్డ క్రియలు చేయకు. నువ్వు సత్క్రియ చేయడం నేర్చుకో. మూర్ఖత్వానికి దిగజారిపోకు. కయ్యోనులాగా చేయకు మొండిగా. సరే నా సత్క్రియ కాదు కదా, ఇప్పుడు చూపిస్తా, నేను చెడ్డ క్రియలు చేస్తా ఇక అని కయ్యోనులాగా మొండితన మూర్ఖత్వం వద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మారు మనసు పొంది, సరే కష్టమైన నేను సత్క్రియను చేస్తా, బాధ అనిపిస్తుంది ఆయన నేను సత్క్రియను చేస్తా. ఏ విషయంలో అయితే నాకు బాధ అనిపించిందో అదే విషయంలో సత్క్రియ చేస్తా. నా భర్త నన్ను అన్న విషయంలో నాకు బాధ అనిపించింది, కానీ నేను సత్క్రియ చేస్తాను నీ పట్ల. నా భార్య అన్న విషయంలో నాకు బాధ అనిపించింది, అయినా నేను సత్క్రియను చేస్తా. నువ్వు అన్నావు కదా ఇక నుంచి చూడు నీకు ఎట్లా చూపిస్తాను. లేదు 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 లేదు, వారి అన్న విషయంలో నేను బాధ పెట్టిన విషయంలో సత్క్రియను చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అది దేవుడి నామానికి మహిమను తీసుకుని వస్తుంది, నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. నేను చేసే క్రియ చిన్నదైనా పెద్దదైనా అది సత్క్రియగా ఉండులాగున నేను చాలా జాగ్రత్తగా శ్రద్ధతోటి ప్రతి క్రియను చేసే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. ఒకవేళ తెలిసి తెలియక ఇన్ని రోజులు సత్క్రియ చేయకపోయినట్లయితే దయతో ప్రియ బిడ్డలను క్షమించండి. వారి జీవితాలను ఏలుతున్నటువంటి ఆ దుఃఖాన్ని ఈరోజు మీరు తీసివేసేయండి. సంతోషం, సమాధానం వారికి దయచేయండి. సత్క్రియ చేయడానికి కావాల్సిన సామర్థ్యము దయచేయండి. మంచి మనసును దయచేయండి. ఓపికను దయచేయండి. ప్రేమను దయచేయండి. క్షమించే మనసును దయచేయండి. ఇక్కడ మేమందరము కూడా ఒకరికొకరికి ప్రయోజనము కలుగులాగిన సత్క్రియ మాత్రమే చేసే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.